can you speak in English? గవర్నర్ ల్యాండ్ పోస్ట్ భవిష్యత్తులో జగన్తో ఏమైనా విభేదాలు ఉన్నాయా? నేను ఇప్పుడే చెప్పాను కదా, జగన్ గారు ఈరోజు కాదు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. మీకంత సుదీర్ఘ అనుభవం ఉంది. కేసులో మీరు కూడా ఉన్నారు అందులో కేసులు. సో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏ అక్రమ ఆస్తుల కేసు? జగన్కి సంబంధించి ఎప్పటి కేసులు? పాత కేసుల? పాత కేసులు అన్నటువంటివి గతంలో కానీ వెళ్తే 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. 2011 అప్పట్లో ఎన్నో ఆశలు చూపించినా కూడా, నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా, దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను.